శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి అదృష్ట రత్నం గురించి తెలుసుకుందాం. మరి సింహరాశి వారు వాళ్ళ యొక్క జీవితాంతం అంటే లైఫ్ టైం ఏ రత్నం ధరించాలి, వారికి మధ్యలో వచ్చినటువంటి కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పుడు ఏ రత్నం ధరించాలి, అసలు జీవితాంతం ఏ రత్నం ధరించకూడదు అన్న విషయాన్ని ఈ వీడియోలో సింహరాశి వారికి కేవలం ఒక పరిజ్ఞానం నిమిత్తం చెప్పడం జరుగుతుంది. సాధారణంగా సింహరాశి వారు ఇలాంటి ఉంగరాల్ని, జాతి రత్నాల్ని సాధారణంగా నమ్మరు. అయితే ఏంటంటే కొంతమంది వారి యొక్క డెస్టినేషన్ చేరుకునే ప్రయత్నంలో కొంతవరకు మీ యొక్క ప్రయత్నానికి సహకారంగా ఈ రత్నాలు ధరించడం వల్ల మీలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ పెరిగి మరి ముందుకు వచ్చే అవకాశం ఉంది. అలాగే చాలా వరకు ఈ సింహరాశి వారి యొక్క ఎదుగుదలని చూసి చాలామంది ఓర్వలేకపోతూ ఉంటారు. అటువంటి వారి నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీని తగ్గించడానికి మీరు ధరించినటువంటి అదృష్టరత్నం పనిచేస్తుంది అన్నమాట. అందుకని మీకు నమ్మకం ఉన్నా నమ్మకపోయినా మీ యొక్క అవసరం మీ కుటుంబ సభ్యులకి ఉంటుంది కాబట్టి మీ యొక్క శ్రేయస్సు కొరకు ఈ అదృష్టరత్నం ధరించడం వల్ల చాలా వరకు పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది. మరి సింహరాశి వారికి రాష్ట్రాధిపతి రవి, వాటి మిత్రగ్రహాలైనటువంటి చంద్రుడు, కుజుడు, గురువు, అంటే సింహరాశి వారికి ఇది ఒక మిత్ర బృందం లాంటిది. ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి మిత్రులు సహకరిస్తారు కాబట్టి ఈ సింహరాశి వారు అంటే మనం ఇందాక అనుకున్నట్టు లగ్నం కూడా వర్తిస్తుంది. నేను రాశి అన్నా లగ్నం అన్నా ఒకటే భావించండి. ఈ సింహలగ్నం వారికి ఈ కుజుడు సంబంధించినటువంటి పగడం, రవికి సంబంధించినటువంటి కెంపు, గురువుకి సంబంధించినటువంటి కనక పుష్యరాగం, అలాగే కుజుడికి సంబంధించినటువంటి పగడం. ఈ రాశివారు వారి వారి జాతకంలో గ్రహాల స్థితిని బట్టి దశలను బట్టి ధరించవచ్చు. అయితే అదృష్టరత్నం ఏది అన్నది కొద్దిగా పరిశీలించి మొత్తం అన్ని గ్రహాల్ని కంట్రోల్ చేయగలిగే గ్రహాన్ని లైఫ్ టైం లక్కీ స్టోన్గా నిర్ణయించడం జరుగుతుంది. అంటే ముందు మనకి ఒక కొన్ని అంటే మనం ఏదైనా ఒక కారు కొందాం అనుకున్నప్పుడు ఒక 4 కార్లని సెలెక్ట్ చేసుకుంటే అందులో ఏదో ఒక కారు కొనుక్కుంటాం. అసలు కొనకూడని కారు అంటే మనం ధరించకూడని రత్నం కూడా ఉంటాయి కదా, ముందు దాన్ని పక్కన పెట్టాలి. అసలు సింహరాశి వారి జీవితాంతం కూడా వారి దగ్గరికి చేరనటువంటి, వారు ధరించకూడనటువంటి రత్నాలు ఏవైనా ఉన్నాయంటే అవేంటంటే సింహరాశి అయినటువంటి రవికి శత్రుగ్రహాలైనటువంటి శని, రాహు, బుధ, శుక్ర ఈ 4టికి సంబంధించినటువంటి రత్నాలు. శుక్రుడికి డైమండు, మరి పచ్చ బుధుడికి, శని భగవానుడికి నీలం, రాహుకి గోమేధికం. ఈ 4 రత్నాలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప, మంచి అనుభవజ్ఞటువంటి జ్యోతిష్కుడు చెప్పితే తప్ప ఈ 4 రత్నాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సింహలగ్నం వారు ధరించకూడదు. మిగతా ఈ 4 పగడం, మరి కెంపు, కనక పుష్యరాగం, పగడం, వీటిని మనం ఏం ధరించాలి, లైఫ్ లాంగ్ అదృష్టరత్నంగా ఏది ధరించాలంటే ముందుగా మనకి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కెంపు. 99% సింహరాశి వారు కెంపు అదృష్టరత్నంగా ధరించవచ్చు. ఎందుకంటే కెంపు రాష్ట్రాధిపతి. అలాగే 9వ స్థానంలో అలాగే 9వ స్థానంలో భాగ్యస్థానంలో
రవి ఉచ్చబంతో ఉంటాడు. అందుకని ఎవరైతే ప్రభుత్వ ఉన్నత ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో, రాజకీయ రంగంలో అత్యధిక స్థానానికి ఎదగాలనుకుంటున్నారో, అలాగే ప్రభుత్వ ఉద్యోగం, రాజకీయం, అలాగే సివిల్స్ లాంటి టాప్ మోస్ట్ ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరదామనుకున్న వాళ్ళకి కెంపు అద్భుతంగా పనిచేస్తుంది. వాళ్ళు శ్రేష్టమైనటువంటి కెంపుని ధరించాలి. అంటే చాలా వరకు ప్రస్తుత మార్కెట్లో ఎరుపు రంగు గాజు సీసాలని బదలగొట్టి ఆ గాజు పెంకుల్ని పాలిష్ చేస్తే శుభ్రంగా అదే ఈ కళ్ళజోడు ఎలాగైతే తయారు చేస్తారో దాని మీద చక్కగా ఎరుపు రంగు రాళ్ళు తయారవుతున్నాయి. అవి మనకి హైదరాబాద్ చార్మినార్లో 100 గ్రాములు 100 రూపాయలు దొరుకుతుంటాయి. సో అవి మీకు చాలా వరకు అదృష్టరత్నం అని వేలల్లో, అవసరమైతే లక్షల్లో కూడా అమ్ముతూ ఉంటారు. సో ఏదైనా శ్రేష్టమైనటువంటి కెంపు అంటే శాస్త్రంలో చెప్పింది దానిమ్మ గింజ రంగు. ఇది కొద్దిగా ఇబ్బందిగా ఉన్న కుందేలు రక్తం అంటే నేను ఎప్పుడు చూడలేదు, కానీ ఆ రంగులో ఉంటుందని నేను ఎక్కడో పుస్తకాల్లో చదివాను. అటువంటి శ్రేష్టమైన కెంపు ఒరిజినల్ దొరికినప్పుడు మాత్రమే మనం అనుకున్న ఫలితం ఇవ్వడం జరుగుతుంది. లేదంటే ఇప్పుడు ఈ ఎరుపు రంగు గాజు మొక్కల్ని పాలిష్ పెట్టి అది కెంపుగా పెట్టుకుంటే పెద్ద ఏమీ ఉపయోగం ఉండదు, టైం వేస్ట్ తప్ప. అది అలాగే ధరించండి, అది జీవితాంతం పనిచేస్తుంది, రాజకీయ హోదా కల్పిస్తుంది. ఏదన్నా మీరు ఆ గ్రామంలో ఉంటే గ్రామాధికారిగా అది భారతదేశానికైతే మరి అత్యున్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది, అది నిజంగా దొరికినప్పుడు. దాని తర్వాత ఏంటంటే ముత్యం అన్నది ఏంటంటే సాధారణంగా సింహరాశి లాంటి అద్భుతమైనటువంటి పవర్ఫుల్ వారికి ఈ ముత్యం లాంటి చంద్రుడి స్టోన్ పెట్టుకోవడం అన్నది పెద్దగా ఉపయోగం ఉండదు. దానివల్ల పెద్దగా కలిసి వచ్చేది ఏం లేదు. అనవసరంగా వ్యయ స్థానం యాక్టివేట్ అయ్యి ఎక్కువగా దానగుణం పెరిగిపోతుంటుంది. అడిగిన వాళ్ళకల్లా డబ్బు దానం చేస్తూ ఉంటాడు, అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. సాధ్యమైనంత వరకు మరి ముత్యం పెట్టుకోవడం అంత మంచిది కాదు. అయితే కొన్ని సందర్భాల్లో ముత్యం కూడా పెట్టుకోవచ్చు. స్త్రీలకి వివాహం ఆలస్యం అవుతుంటా, మగవాళ్ళకి కూడా వివాహం ఆలస్యం అవుతుంది, వివాహం మీద సరైనటువంటి వ్యామోహం లేదు, ఇంట్రెస్ట్ లేదు, పెళ్ళంటే ఇష్టపడటం లేదు అనుకున్న వాళ్ళకి ఈ ముత్యం పెట్టడం వల్ల 12వ స్థానం యాక్టివేట్ అవుతుంది. అంటే నిజంగా పెళ్ళి ఓకే, 7వ స్థానం బట్టి పెళ్ళి అవుతుంది, ఎఫైర్ అవుతుంది, ఏదో దొరుకుతుంది. పెళ్ళి తర్వాత భార్యాభర్తలు సుఖంగా ఒక రూమ్లో, మరి అది శోభనం అనొచ్చు, పడక గది అనొచ్చు, సుఖంగా సంతోషం చేయాలంటే 12వ స్థానం యాక్టివేట్ అవ్వాలి. అందుకంటే చాలా వరకు 12వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు కూడా వివాహ జీవితం మీద, వాళ్ళ యొక్క శృంగార జీవితం మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఎవరైతే సింహరాశి వారు ముఖ్యంగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వచ్చిన ప్రతి సంబంధాన్ని ఏదో విధంగా వెనక్కి పంపుతుంటారు, ఏదో పేరు పెడుతూ ఉంటారు. అది ఉంది, ఇది ఉంది, వంక ఉంది అని పెట్టి వచ్చిన సంబంధాన్ని పాడు చేస్తుంటారు. ఈలోక పుణ్యకాలం గడిచిపోతూ ఉంటుంది. అందుకని వాళ్ళు ముత్యం పెట్టుకుంటే తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉండదు. అంటే వాళ్ళకి ఒక కోరిక కలిగితే సరే ఏదో ఒకటిలేని చేసుకుంటారు. ఇది వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇక ఏంటంటే పగడం ఈ రాశి వారికి యోగకారకుడు కుజుడు. అంటే రవి సోర్స్, మరి దాన్ని వినియోగించేవాడు కుజుడు. అంటే రాజు సింహరాశి వారు అయితే సైన్యాధ్యక్షుడు లాంటి వాడు, అంటే ఒక పిఏ లాంటి వాడు మన కుజుడు. అందువలన వీళ్ళు శ్రేష్టమైనటువంటి పగడం బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. అది ఎవరు పెట్టుకోవచ్చు? సింహరాశిలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అంటే యూనిఫారం వేసుకొని సర్వీస్ చేస్తున్నవారు, పోలీస్ డిపార్ట్మెంటు, మిలిటరీ, ధైర్య సాహసాలతో కూడుకున్న వృత్తులు చేపట్టేవాళ్ళు 100% ఈ పగడం పెట్టుకోవచ్చు. అలాగే మోటార్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు, ఎస్పెషల్ సింహరాశి వారు మరి ఒరిజినల్ పగడం అది సముద్రంలో దొరుకుతుంది రేర్గా. అది 3 క్యారెట్ల పైన ఎటువంటి పుచ్చి మైనస్ లేకుండా ఉండాలి. ఇప్పుడు మనకి మార్కెట్లో దొరుకుతున్నటువంటి పగడాలు లక్కతో తయారు చేసి కొద్దిగా దానికి రంగేసి బిల్డప్ ఇస్తూ ఉంటారు. అవి
రూ. 30 దొరుకుతుంది అటువంటి పగడం. దాన్ని క్యారెట్ 3,000 30,000 కూడా అమ్ముతుంటారు. శ్రేష్టమైనటువంటి పగడం పెట్టుకోవడం వల్ల ఈ రాశి వారికి కొంతవరకు ఉపయోగపడుతుంది. అయితే పవర్ఫుల్ అయినటువంటి ఈ సింహరాశి వారు కొంత పవర్ తక్కువైనటువంటి మన దీన్ని పగడం పెట్టుకోవడం ఎందుకు, డైరెక్ట్గా కెంపే పెట్టుకోవచ్చుగా, అది కూడా ఆలోచించండి. అయితే ఎవరికైతే ఉద్యోగం లేదో, తల్లిదండ్రుల మీద ఆధారపడి ఇంకా జీవిస్తున్నాడో వాడికి కెంపు కన్నా ఈ పగడం పెట్టుకోవడం వల్ల వాడికి కొంత పౌరుషం వచ్చి సొంతంగా సంపాదించే ప్రయత్నం చేస్తుంటాడు. అంటే జీవితంలో ఇప్పటిదాకా ఏ ఉద్యోగం చేయకుండా, ఏ పని చేయకుండా ఐడియల్గా ఉన్నవాడు, ఎస్పెషల్లీ సింహరాశి సింహలగ్నం వారికి ఈ పగడం పెట్టుకోవడం వల్ల కంపల్సరీగా వాడు ఏదో ఒక వృత్తిలో స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే సింహరాశిలో వాళ్ళు నివసిస్తున్నటువంటి గృహంలో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఎవరైతే పేరెంట్స్ సింహరాశిలో ఉంటారో, సింహరాశి వారి యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క పిల్లలు వివాహానికి విరక్తి, ఉద్యోగం మీద శ్రద్ధ లేకపోవడం, ఊరిగా కాలక్షేపం టీవీ చూస్తూ పడుకుంటారు. అటువంటి వాళ్ళు గృహంలో దక్షిణ ఆగ్నేయం ఒకసారి పరిశీలించి, ఆ దక్షిణ ఆగ్నేయం మూత ఉంటే దాన్ని ఓపెన్ చేసి గుమ్మం పెట్టడం కానీ కిటికీ కానీ పెట్టి దక్షిణాగ్నేయం ఓపెన్ చేసి ఆగ్నేయ దోషాలు లేకుండా సాల్వ్ చేసుకుంటే 100% ఆ గృహంలో పిల్లలు పైకి రావడం జరుగుతుంది. అది ఒక టెక్నిక్, ఒకసారి పరిశీలించుకోండి. ఈ ప్రాబ్లం ఉంటేనే, అందరికీ కాదు. దాని తర్వాత కనక పుష్యరాగం, ఇది మన సింహరాశి వారికి పంచమాధిపతిగా, అంటే సహజ భాగ్యాధిపతి పూర్వపుణ్య స్థానాధిపతి అవుతాడు. కాబట్టి మీ యొక్క జీవితంలో పూర్వపుణ్య స్థానం యాక్టివేట్ అవ్వాలంటే, అంటే పూర్వపుణ్య స్థానం వల్ల మనకేమొస్తుంది, స్త్రీలకి భర్త, అలాగే మగవారికి సంతానం, మంచి భార్య, అలాగే జీవితంలో అదృష్టం సెటిల్మెంట్ రావాలంటే పూర్వపుణ్యం యాక్టివేట్ అవ్వాలి. ఎంత నమ్మినా నమ్మకపోయినా జాతకుడు పుట్టిన దగ్గర నుంచి, అంటే ఈ క్షణంలో పుట్టాడు, లేదంటే పలానా నవంబరు 1వ తారీఖున 2000 సంవత్సరంలో పుట్టాడు అంటే అక్కడ దాకా జరిగింది గత జీవితం, అంటే గత జన్మ జీవితం. అక్కడ నుంచి ఈ జన్మ స్టార్ట్ అవుతుంది. అంటే మీ యొక్క రాశి చక్రం గత జన్మలో అప్పటి వరకు జరిగింది చెప్తూ ఉంటుంది రాశి చక్రం. అక్కడ నుంచి మళ్ళీ మీ యొక్క లైఫ్ మీరు పుట్టిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో అందుకని ఈ పూర్వపుణ్యం ఉంటేనే జాతకుడు చక్కనటువంటి జీవితాన్ని అనుభవిస్తాడు. అందువలన ఈ పూర్వపుణ్య స్థానం యాక్టివేట్ చేయాలంటే కనక పుష్యరాగాన్ని ఈ సింహరాశి వారు 100% ధరించడం వల్ల జీవితంలో ఖచ్చితంగా వాళ్ళ యొక్క అదృష్టం కలిసి వచ్చి, సాధారణంగా ఈ సింహరాశి వారు వాళ్ళు పెద్దవాళ్ళు, అంటే వాళ్ళ తాతగారు కానీ తండ్రి గారు కానీ ఒక పొలిటీషియన్ గానో, ఒక ఐఏఎస్ అధికారి గానో, లేదా ఒక భూస్వామి గానో, ఒక నేమ్ ఉన్న వ్యక్తిగా ఉంటారు. కంపల్సరీగా వాళ్ళ తాతగారు కాబట్టి వాళ్ళ ముత్తాతగారు అయినా మళ్ళా ఆ స్థితి మీరు పొందాలంటే ఈ కనక పుష్యరాగం అనే ఉంగరాన్ని ధరించడం వల్ల తిరిగి పూర్వపుణ్యం యాక్టివేట్ అయ్యి అంత వైభవం వస్తుంది. అయితే ఈ కనక పుష్యరాగం అన్నది చాలా రేరుగా అత్యంత ఖరీదైనటువంటి స్టోన్ అన్నమాట. అంటే మీ చేతికి కనక పుష్యరాగం ఉందంటే మీరు ఒక ఏటీఎం లాంటి వారు అన్నమాట. అటువంటిదంటే మరి అటువంటి స్టోన్ దొరకాలిగా మనకి. ప్రస్తుతం ఉన్నటువంటి కనక పుష్యరాగాలు ఏవో గాజు మొక్కలకి కలర్ వేసినవి, లేదంటే ఏదో ఒక స్టోన్కి హీట్ చేసి మామూలుగా దాన్ని పెట్రోల్లో ముంచితే ఈ పసుపు రంగుగా తయారవుతుంటుంది. ఏదైనా ఇప్పుడు మార్కెట్లో క్యారెట్ 2000కి 3000కి దొరుకుతున్నటువంటి కనక పుష్యరాలు 100కి 100 పాళ్ళు కూడా అవి ఒరిజినల్ కావు. స్వచ్ఛమైనటువంటి కనక పుష్యరాగం అన్నది చాలా రేరుగా కొద్దిమందికి మాత్రమే లభిస్తూ ఉంటుంది. ఒక విధంగా కనక పుష్యరాగం ధరించడం, అసలు ఆ ఉంగరం కొనడానికి దొరకడం కూడా ఒక అదృష్టమే. అటువంటి స్వచ్ఛమైనటువంటి కనక పుష్యరాగం మీకు దొరికినప్పుడు దానికి మీరు బంగారంలో తయారు చేయించి రైట్ హ్యాండ్ ఉంగరం వేలకు కానీ చూపుడు వేలకు కానీ ధరించాలి. అయితే ఏంటంటే ఈ సింహరాశి వారికి ముఖ్యంగా వాళ్ళ అదృష్టానికి చాలా భగవంతుడు కల్పించిన వరమని అనుకోవచ్చు. ఒక క్యారెట్ కెంపు, ఒక క్యారెట్ పగడం, అది ఎలా ఉండాలంటే రౌండ్ కలర్లో ఉండాలి, రౌండ్గా ఉండాలి. అలాగే కనక పుష్యరాగం ఒక క్యారెట్, ఈ మూడు కలిపి
ఒక లాకెట్గా కానీ లేదా ఒక ఉంగరంగానే తయారు చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి లగ్న పంచమ భాగ్యాధిపతులు యాక్టివేట్ అవుతారు. అంటే స్వయం కృషితో పూర్వపుణ్యంతో ఈ జన్మలో మీ యొక్క అదృష్టం యాక్టివేట్ అయ్యే విధంగా ఈ మూడు కలిపి ఈ సింహరాశి వారు ధరించడం వల్ల ఈ మూడు ఒరిజినల్గా మంచిగా ఉంటే అతి తొందరలోనే వారు చేస్తున్న ప్రయత్నానికి వారు ఎన్నుకున్న గోల్ రీచ్ అవ్వడం జరుగుద్ది. ఒకసారి వీలున్న వాళ్ళు మరి మంచి ఒరిజినల్ స్టోన్ ధరించినప్పుడు పెట్టుకోండి. లేదంటే ఒక్క కెంపు సరిపోతుంది మీకు లైఫ్ లాంగ్. మంచిది దొరికినప్పుడు కెంపు ఒరిజినల్ దొరకనప్పుడు ఎల్లో సఫేర్ అన్న పెట్టుకోండి. ఏదన్నా ఒరిజినల్ పెట్టుకోవాలా. ఇప్పుడు దొరుకుతున్నటువంటి రంగురాళ్ళు గాజురాళ్ళు పేరుతో అదృష్టరత్నం 1,50,000 అని కొనుక్కుంటే మీ జీవితాలు ఏమి మారవు. కానీ ఒరిజినల్ స్టోను 1 క్యారెట్ అన్నా చాలు. ఇప్పుడు సాధారణంగా మీరు ఆలోచించండి, మీరికేమో డైమండ్ పెట్టుకోవాలని చెప్పిన వాడేమో 15 సెంట్లు 30 సెంట్లు సరిపోద్ది అంటాడు. ఎందుకంటే అది గ్రాములు అదే మనకి 1 క్యారెట్లో 4వ వంతో 6వ వంతో సరిపోద్ది. అదే కనకపుష్పరావు అనుకోండి 3 క్యారెట్లు అంటాడు. మరి ఇది ఎందుకు 3 క్యారెట్లు, అదెందుకు? రెండు రత్నాలేగా. సో ఏదైనా మార్కెట్లో ఉన్నటువంటి దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి రకరకాలుగా చెప్తుంటారు. బట్ ఏదైనా ఒరిజినల్ స్టోను ఎటువంటి బ్లేమ్స్ లేకుండా ఎటువంటి మచ్చలు లేకుండా 1 క్యారెట్ లభించిన 100% మరి అది పనిచేస్తుంది. కడివెడు పాలుకి 1 నిమ్మకాయ చుక్క వేసినా అది పాలు ఇరిగిపోవడం జరుగుతుంది. ఒక 100 లీటర్ల పాలండి, 1 గ్లాసు నిండా నిమ్మరసం ఎక్కలేదు, చిన్న ఉప్పు గల్లేసినా ఇరిగిపోతాయి అన్నమాట. అందుకని అది స్టోన్ వెయిట్తో సంబంధం లేదు, అది క్వాలిటీతోనే సంబంధం ఉంటుంది, నమ్మకంతో సంబంధం ఉంటుంది. బట్ మనం ఒక గ్రహాన్ని యాక్టివేట్ చేసినప్పుడు ఆ గ్రహం ఏ స్థితిలో ఉంది, ఏ గ్రహంతో కలిసి ఉంది, ఎక్కడ ఉంది కూడా నిర్ణయించి పెట్టుకోవాలి తప్ప ఏది పడితే అది పెట్టుకుంటే ఫలితం పక్కన పెట్టి ఇబ్బంది తొందరగా వస్తుంది. ఏదన్నా ఒక గ్రహం కానీ ఒక మందు కానీ ఒక మెడిసిన్ కానీ చెడు ఫలితం ముందు ఇస్తూ ఉంటుంది, మంచి ఫలితం తర్వాత ఇస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఉంగరాలు ధరించే వాళ్ళు మంచి క్వాలిటీ అయిన ఉంగరాన్ని ధరించడం, జాతకంలో ఏ గ్రహం బట్టి ఏ రాయి పెట్టుకోవడం తెలుసుకోవడం, ఈ రెండు ఇంపార్టెంట్గా పెట్టుకుంటే కంపల్సరీగా మీకు జీవితాంతం మీ యొక్క అదృష్టం వరించి, అంటే అదృష్టం ఉంగరాలకు కాకుండా మన ప్రయత్నం, మన నడవడిక, మన యొక్క పుణ్య కార్యక్రమాలు కూడా ఆధారపడి ఉంటాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని అదృష్టరత్నం ధరిస్తే ఖచ్చితంగా సామాన్యుడైన మహానుభావుడయ్యే అవకాశం ఉంది. స్వస్తి.